వివాదాలు వస్తాయని ఆనాడు ముందస్తు ఆలోచనతోని మన్మోహన్ సింగ్ గారు అందరి సూచనలు తీసుకొని నదీ పరివాహక నిర్వహణ కమిటీలను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ రెండు రాష్ట్రాల యొక్క నీటి కేటాయింపుల నుంచి నీళ్ల వినియోగం వరకు వివాదాల పరిష్కారం కోసము ఒక రివర్ మేనేజ్మెంట్ బోర్డును అపాయింట్ చేసింది. ఏ రాష్ట్రానికైనా సమస్య ఉంటే రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి వెళ్ళి విన్నవించుకుంటే వాళ్ళ ఎదురుగున్న రాష్ట్రాన్ని వివరణ అడిగి ఆ అనుమానాలను నివృత్తి చేయడము, లేకపోతే దానికి సంబంధించిన ఆదేశాలు ఇవ్వడానికి ప్రాజెక్టుల నిర్వహణతో పాటు కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాలంటే కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి తీసుకోవాలని ఆ రోజు ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో భాగంగా కృష్ణా నదిలో ఉండే ప్రాజెక్టుల ప్రాతిపదికన నీటి విషయాలు చర్చకు వచ్చినప్పుడు 2015లో హరీష్ రావు గారు ఆనాటి ప్రభుత్వం అందరూ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన మరి 811 టీఎంసీలను ఏ విధంగా మనం వాడుకోవాలి ఏంది అని చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఈ ప్రభుత్వానికి ఆ రోజు విద్యాసాగర్ రావు గారు కూడా సభ్యులు, వారు సాగునీటి ప్రాజెక్టులకు సలహాదారులుగా ఉండే, వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి, ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. కృష్ణానది పరివాహక ప్రాంతం 88%, 68% తెలంగాణ ప్రాంతంలో ఉంది, 32% ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం ప్రకారం అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతానికే ఎంత పరివాహక ప్రాంతం ఉంటే నీటి కేటాయింపులు అన్ని జరగాలి. 68% తెలంగాణ ప్రాంతంలో పరివాహక ప్రాంతం ఉన్నది కాబట్టి దాదాపుగా 555 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి, మిగిలిన వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఒక చర్చ తీసుకొచ్చి దాని ప్రకారం దీన్ని ఫైనల్ చేయాలని రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా ట్రిబ్యునల్ ముందు కూడా మనం ఆర్గ్యుమెంట్స్ వినిపించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినాం. అయినా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు 2015లో సంతకం పెట్టిందే కాకుండా 2020లో కూడా మళ్ళీ ఇన్ని వివాదాలు జరిగినా మళ్ళీ రీకన్ఫర్మేషన్ చేశారు మీటింగ్కి వెళ్ళి. ఏమని మాకు 299 టీఎంసీలు చాలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోమని. దాదాపుగా 9.5 సంవత్సరాలలో మనకు కేటాయించిన 299 టీఎంసీలు కూడా ఏ రోజు తెలంగాణ వాడుకోలేదు. హైయెస్ట్ తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీలు మాత్రమే, అది కూడా ఎప్పుడో ఒకసారి వాడుకున్నారు. ఈ 9.5 సంవత్సరాలలో ప్రధానమైన ప్రాజెక్టులు కృష్ణానది మీద నిర్మించిన కల్వకుర్తి నీటి కేటాయింపుల విషయంలో కానీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కేటాయింపుల విషయంలో కానీ, నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బిసి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల